హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. విధంగా నేనైతే బార్డర్ వేయడం లేదు. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మామూలుగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు. ఒక హ్యాండ్స్కి క్లాత్ అనేది బార్డర్ తక్కువ వచ్చినట్లయితే మనం బ్లౌజ్ అనేది హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్కి కింద ఎక్స్ట్రా క్లాత్ మనం పైన జాయింట్ చేసుకోవాలి మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా. ఎందుకంటే రన్నింగ్ బ్లౌజ్లో చాలామంది అడుగుతున్నారు కదండి, శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్కి బార్డర్ వస్తే మనకి చిన్నది వస్తే ఏం చేయాలన్నది. మన బార్డర్ వచ్చినట్లయితే ఆ విధంగా చిన్న క్లాత్ని మనం మిడిల్కి వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. విధంగా ముందు కింద క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉండాలంటే మనం ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ముందు మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద మాత్రం నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ ముందు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇదిగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ మనం సైడ్ వేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని సైడ్ వేసుకొని మనం జాయింట్ చేసుకోవచ్చు. 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని హ్యాండ్కి మనకి ఎంత అయితే తక్కువ అవుతుందో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రాక్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఫ్రాక్ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ మార్కింగ్ పైనుంచి ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన మనం ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి ఖర్చు కోసం. ఎందుకంటే రెండో జాయింట్ చేసినప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైన ఒక 1/2 ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మార్కింగ్ని కంటిన్యూ చేసుకోవాలి. ఈ విధంగా కింద పొడవు ఎంత అవుతుందో పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మిడిల్ పాయింట్కి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. సైడ్ రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా వేసుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి. ముందే మార్కింగ్ చేసుకోండి, ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది సన్నగా తీసుకోవాలి.
ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక హ్యాండ్‌కి డిజైన్ కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. కరెక్ట్‌గా మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఇంత పొడవైతే అవసరం లేదు. హ్యాండ్ డిజైన్ పెట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. మీకు నార్మల్‌గానే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మన డిజైన్ అనేది మనం 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మన హ్యాండ్ పొడవుని బట్టి ఇక డిజైన్ అనేది పొడవు పెంచుకోండి. 2 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఒక 1 ½ ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ డిజైన్ వచ్చి నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి పైన రౌండ్ తిరిగే విధంగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం చుట్టూరు కూడా లేస్ వేసుకోవచ్చు. మనకి డిజైన్‌లో కలిపేసుకోవచ్చు. ఏదైనా ఈ చుట్టూరు కూడా మనం ఏదైనా డిజైన్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మీకు అటాచ్ చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే పఫ్ స్లీవ్ చూడొచ్చు.